హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనాటి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి విశేషాలు ఏంది, వింతలేంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది చూద్దాం. వాటితో పాటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు అన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. అతన్ని ఎక్కడన్నా చూపెట్టండి రా బాబు, లొట్టపీసు కేసు అంటూ తలతిక్కల మాటలు మాట్లాడుతుండు. ట్విట్టర్ టిల్లుకు మతి భ్రమించినట్టుంది. శేష జీవితం అనుభవిస్తున్న పెద్ద ఆయనకు బాయికాడ బుక్కెడు బువ్వ తింటే పెయిన పట్టకుండా చేస్తున్నాడు. మొన్నటిదాకా బిడ్డతో రందిపడ్డ పాత ముఖ్యమంత్రికి ఇప్పుడు కొడుకు కేసులు తలనొప్పిగా మారిపోయాయి. అధికారం పోయిన వాళ్లకు ఇంకా అహంకారం తగ్గలేదు. మేము మాజీ మంత్రులం, ముఖ్యమంత్రి వారసులమనే ధోరణితో ఫకర్ మాటలు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు దోచిన అవినీతి సొమ్ము లెక్కలేనంత మంది విర్రవెగుతున్నారు. దేనినైనా డబ్బుతోనే కొనొచ్చనే ఊహల్లో ఊరేగుతున్నారు. అవినీతికి పాల్పడ్డ నాయకులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా సరైన శిక్ష వేసి చట్టాలు న్యాయస్థానాలు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా వ్యవహరిస్తాయని చాటి చెప్పండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఈ కేటీ రామారావు కేసు గురించి రాసిండు. అయితే కేటీ రామారావు కేసులో మరి నిజంగా జైలుకు పోతాడా లేకపోతే బయటకు వస్తాడా, ఏం జరుగుతుంది అనేది విషయం పైన ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. అన్నందుకు ధర్మపురి అరవింద్ పైన SC/ST కేసు నమోదైంది. మరి లొటపీస్ కేసు తుపేల్ కేసు కైనా ఈయన కేటీఆర్ జైలుకు పోవాల్సిన ఆవశ్యకత దగ్గరలో ఉంది అని అనుకుంటున్నారు. చట్టం అందరికీ సమానంగానే ఉంటుందా, చట్టం కొందరికి చుట్టంగా చూడాలి. చదువు పెద్దది, జీతం ఉండి లేనిది. యూనివర్సిటీ అధ్యాపకులు అనగానే సహజంగానే పౌర సమాజపు స్పృహలోకి వచ్చేదేంటి, అరే లక్షల్లో జీతం, మంచి గౌరవం, వసతులు వారికేంది మన అనేది చాలా మందికి ఉంటది. అంటే దూరపు కొండలు మంచి కనిపించినట్టు దగ్గరికి పోతే వాళ్ళ జీవితం అనేది అర్థమవుతుంది. యూనివర్సిటీలో పనిచేసి చాలా బాగుంటుందని అనుకుంటారు కానీ పరిస్థితి అట్లా లేదు. ఎందుకంటే యూనివర్సిటీలో పార్ట్ టైం టీచర్ల కోసం శాసన మండలిలో గొంతెత్తిన తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలతో డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, రచయిత, పోస్ట్ డాక్టర్ ఫెలో కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక చదివింది PhD కాబట్టి జ్ఞానవంతులు, మేధావులు, వెల్ ప్రొఫైల్డ్ అనే కోటాలోకి వస్తారు. కాబట్టి వారికి తగినంత జీతభత్యాలు ఉంటాయనేది పౌర సమాజం ఆలోచన. అయితే అందులోనూ పర్మనెంట్ ఆచార్యులు, కాంట్రాక్టు అధ్యాపకులు, పార్ట్ టైం టీచర్లు, ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల సార్లు సంవత్సరానికి 180 రోజులే జీతం తీసుకునే పార్ట్ టైం టీచర్లు పీరియడ్కు ఇంత అని చెప్పేసి తీసుకుంటారు. వాళ్ళ బాధలు చాలా ఉన్నాయని చెప్పేసి మొన్న మండలిలో ప్రశ్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు పార్ట్ టైం టీచర్లు అని చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా ఉంటే మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు, త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అంటా ఉంది సూర్యాపేటకు సంబంధించి. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, సర్వే నెంబర్ 126లో అక్రమ నిర్మాణాలు, ముందు రేకుల షెడ్డు వేయడం, తర్వాత రూమ్ మెల్లగా 200-300 గజాలు ఆక్రమించి చోద్యం చూస్తున్న ఎక్కడ సూర్యాపేట జిల్లా కుడుకుడు గ్రామంలో. ఇక మహిళా ఉద్యోగులనే టార్గెట్ చేసిన వ్యక్తి అరెస్ట్ అంట. మోసాలు అరికట్టిన పోలీసులు. నిందితుడిపై 7 క్రిమినల్ కేసుల నమోదైనట్టుగా గుర్తింపు. మంత్రి, ఎమ్మెల్యే, PA అంటూ సంచలనం రేపిన కథనానికి తెరదించుతూ పోలీసులు పట్టుకున్నారు. మంచి పని చేసిండు. కాళికా రూపం ఎత్తాలి. కలకత్తా కాళికా దేవి అంటే దుష్టులను, దుర్మార్గులను చీల్చి చెండాడతారని ప్రతీక. కానీ అక్కడ ఉన్న బంగ్లాదేశ్ బార్డర్ నుంచి తీసుకొచ్చేటోళ్ళనే చెండాడట్లేదు. మరి అక్కడ ఇక బాలు కత్తులు రాసిండి. ఇక ఇచ్చేంతరం చూసుకుంటే, నేను చచ్చాను నీ మంకుతనం వేడు ఇల్లాలు అని చెప్పేసి భర్త చెప్తున్నాడట. మొన్న భర్త చనిపోయి 6 రోజులైనా ఒకే ఇంట్లో ఉండి గుర్తించకపోయింది కదా పాపం. మనం ఏం చేస్తాం దానికి. అయిపోయింది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక సోలార్ ప్లాంట్లకు స్థలాలు గుర్తించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అంటుండే నిర్మలకు సంబంధించి. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు అవగాహన సదస్సు హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ యాదవ్ జైపూర్ నుంచి. సింగరేణి క్వార్టర్లకు కరెంటు తొలగింపు పెద్ద కుట్ర. ఎమ్మెల్యే వినోద్ను అప్రతిష్ట పాలు చేసే పన్నాగం. మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్ ఆరోపణ. స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఎక్కడా కాగజ్నగర్. బీడీ కార్మికులకు జీవనభృతి అందించాలి.
కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు నిర్మల్లో. సహకార బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య, అధికారులపై మృతుని బంధువుల ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు సిర్పూర్ టీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలి, మున్సిపల్ కమిషనర్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మికులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు చూసుకుంటే బస్తీ దవాఖానాలకు సుస్థి, తనిఖీలు లేక సిబ్బంది ఇష్టారాజ్యం అంట, విధుల పట్ల నిర్లక్ష్యం, తప్పుడు రికార్డులు నమోదు చేస్తున్నట్ట. మరి తనిఖీలు నిజంగా కనీసం ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గ బస్తీ దవాఖానాలకు, ఆ నియోజకవర్గ స్కూళ్లకు, పాఠశాలలకు, నీకు కళాశాలలకు, ఆసుపత్రులకు వెళ్తే ఏం రోగం అవుతుంది? అట్లా ఒకసారి తిరిగి వస్తే మంచిగా ఉంటుంది కదా. ఏముండదు, ఏడ వెంచర్లు వేసిళ్ళు, ఏడ కొడదాము, ఏడ లోపలేసుకుందాం, 10 సంవత్సరాలు ఆరాంసే ఉన్నాం. అప్పుడు బీఆర్ఎస్లు దోసుకున్నారు, ఇప్పుడు మనం మళ్ళీ అస్తమారామా తెలియదు, ఉండండి 5 సంవత్సరాలు బిందాస్గా దోసుకోవాలని పకడ్బందీ ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళు. ఇక అడ్మిషన్ల పేరిట నారాయణ కళాశాల అక్రమాలు అన్ని ఉన్నాయి. నారాయణ కాలేజ్ కానీ ఇక్కడ శ్రీ చైతన్య కానీ. ఇక డిఐఈఓకు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసిండ్రు, గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లనే ఉండి మళ్ళీ లంగకథలు ఉంటాయి ఇలా అన్నీ. ఏమైతే అంటే అసలు యాక్చువల్ ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటుంది, ఆ 4 కాలేజీలు పెడతాడు, తర్వాత దానికి ఇంకా హాస్టల్లో బిస్టర్లు దానికి పర్మిషన్ ఉంటుంది. తల్లిదండ్రులు ఏమో బాగా చదువు వస్తాయి, ఏం చదువు రాదు, మీకు అర్థం కాదు ఆ విషయం. బీర్కూర్లో ఇసుక దొంగలు రాత్రిపూట ఇసుక రవాణా, 2 ట్రాక్టర్లు సీజ్ చేసిండ్రు. బీజేపీ నేత రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దహనం, ప్రియాంక గాంధీకి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్మూర్ దగ్గర ఈవీఎంల గోదాములను సందర్శించిన కలెక్టర్ కామారెడ్డిలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణలు. అయితే మానకొండ, రాయకల్లో ఆవిష్కరించిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సిఐ. ఇక ఎంపీడీఓ చేతుల మీదుగా ఎల్లారెడ్డి పేరిటలో ఆవిష్కరణ, పేదల గొంతుకగా నిలుస్తుందని చెప్పేసి తెలంగాణకు ప్రశంసలు కుల్పిస్తా ఉన్నారు. మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం, స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇరిగేషన్ అధికారులతో ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. వేములవాడలో ఈ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి, బీసీ సంక్షేమ సంఘం నాయకుల డిమాండ్ చేస్తా ఉన్నారు. జానపద కళలను ప్రోత్సహించాలి. ఇక ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవ వేడుకల్లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడింది. మంచిగా జానపదాలు వింటే ఎంత మంచిగా అనిపిస్తాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. అసంక్రమిత వ్యాధుల పట్ల జాగ్రత్త అవసరం, జాతీయ సెమినార్లో భాగంగా ఫీల్డ్ విజిట్ చేసిన కేంద్ర బృందం, సిద్దిపేట పరిధిలోని వైద్య కేంద్రాలను పరిశీలించిన ఉన్నతాధికారులు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఇది సన్నబడ్లకు 54,500 బోనస్ను పొందిన కాసాల రైతు కత్తుల ఆంజనేయులు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆంజనేయులు. ఒకసారి సన్నబడ్లకు బోనస్ అనే వాగ్దానం ఇచ్చిన రేవంత్ రెడ్డి తన మాట ప్రకారం 54,500 బోనస్ను అందించాడని కాసాలకు చెందిన కత్తుల ఆంజనేయులు 109 బస్తాలైనాయి అంట. బస్తాకు 500 రూపాయలు కాబట్టి అన్ని పైసలు వచ్చినాయి క్వింటాల్కు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా వ్యవసాయ రుణాలకు పెద్దపీట. సహకార బ్యాంకు సాంకేతిక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడింది. వెలిమేల గిరిజన భూముల దొరల గుప్పిట్లో 80 ఎకరాల భూములను అప్పనంగా దొరలకు అప్పజెప్పిన అధికారులు. నిరసన తెలుపుతున్న గిరిజన మహిళలపై పోలీసుల దాడి. పోలీసులు బౌన్సర్లతో దొరల భూములకు కాపలా, రజాకారులను గుర్తుకు తెచ్చుకునేలా వ్యవహరిస్తున్న పోలీసులు. ఆర్సీపురం దగ్గర తెల్లపూర్ మున్సిపాలిటీ, అటు రంగారెడ్డి ఇటు సంగారెడ్డి 80 ఎకరాలు మంచిగా ఏ సర్వే నెంబర్లు లేవు, కథం పట్టించేసారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏటీఎంల కొరతుందంట. డబ్బుల కోసం అనేక అవస్థలు పడుతున్న వినియోగదారులు బ్యాంకుల చుట్టూ నగదు తీసుకోవడానికి చక్కర్లు కొడుతున్నట. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. చేవెళ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ మంత్రి కోమటిరెడ్డి. ఇక రంగారెడ్డి అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. 10 ఏళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో రూపాయి పనిచేసి 100 రూపాయలు ప్రచారం చేసుకున్నారు. బీఆర్ఎస్ పనులు అంతా డొల్లనే, ఇప్పుడు చూస్తే అన్ని అప్పులే. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అంటున్నాడు. రోడ్లు ఎట్లా పాడైనా చాలా దారుణ అవస్థలు. యాక్చువల్ గా 2-3 యాక్సిడెంట్లు జరుగుతాయి. హైదరాబాద్ చేవెళ్ళ వికారాబాద్ రోడ్డు దారుణం. ఇది ఇంత పెద్ద బడా లీడర్లు అని చెప్పుకుంటారు గతంలో, ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇంకా సంతోషం. నిర్మాణమైన ఇండ్లపై రైతు బంధు. గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయల ప్రజాధనం కాజేసిన ప్రభుత్వ టీచర్. భూమి రికార్డులో కన్నా 3 ఎకరాలు అదనంగా నమోదైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, అదనంగా కేసు నమోదు. టీచర్కు 3 ఎకరాలు వస్తే ఆయన అప్పనంగా ఇస్తున్నాడు. అప్పారెడ్డిపల్లి. అట్లా ఏం టీచరో ఏందో పోయినాయి.
ప్రధానోపాధ్యాయురాలు శోభకి మెమో జారీ చేసిరట. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. పాఠశాలను సందర్శించిన తహసీల్దార్ కాంప్లెక్స్ నిన్న మనం ఆయాగా మారిన విద్యార్థి అని నిన్న ఇచ్చినాం కదా. అరే అవును, చిన్న పాప దానికి రావడంతో ఇది వేసేసింది. శనార్థి ఎఫెక్ట్ ఇదంతా. ఇక ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు. ఇక సమిష్టి ప్రయోజనాల కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం. క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వక్తలు ఖైరతాబాద్ నుంచి. ఇక సీఎం సహాయ నిధికి అగ్రివర్సిటీ బోధనేతర సిబ్బంది ఒకరోజు వేతనం ఇస్తున్నట్టు గ్రేట్. అసలు నిజంగా వరద బాధితుల సహాయార్థం అందజేత అగ్రివర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానే చెప్తా ఉన్నాడు. రాజనగర్కి సంబంధించి మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్ ఆయన. దేశం వదిలి పారిపోక ముందే కేటీఆర్ పాస్పోర్ట్ సీజ్ చేయాలి. మాజీ మంత్రి కేటీఆర్ తప్పును ఒప్పుకొని వెంటనే ఏసీబీకి లొంగిపోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ డిమాండ్ చేస్తాడు. రఘునాథ్ యాదవ్కి యాక్చువల్లీ షేర్లింగంపల్లి బీజేపీలో ఉండే రఘునాథ్ యాదవ్ సడన్గా కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ టికెట్ షేర్లింగంపల్లి వస్తుంది అనుకునే సమయంలో చాలా మంది జాయిన్ అవ్వట్లో జగదీశ్వర్ గౌడ్ కొట్టుకొని పోయిండు. వాస్తవంగా మొదటగా జాయిన్ అయ్యాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 482 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు. నానక్రామ్ గూడలో సీసీ రోడ్డు పనుల పరిశీలన. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక కార్పొరేట్ విద్యా సంస్థల అధిక ఫీజుతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేర్ మోడల్ హై స్కూల్ 32వ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడిండు. వాస్తవం అది 100% ఫీజుల నియంత్రణ అనేటువంటి అధికారంలో ఉంటే ఒక్కరైనా సూచనలు జరగాలి. మండలిలో సూచనలు చేస్తలేరు కదా కనీసం. మళ్ళా ఒక్కడేనా మండలిలో మాట్లాడేది? కాంగ్రెస్లో ఎవరు లేరా? ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే భూసేకరణను వేగవంతం చేయాలి. 100% సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉన్నారు కొడంగల్ నుంచి. కొల్లాపూర్లో మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు. రేపు మున్సిపాలిటీకి నల్ల నీరు సరఫరా బంద్ అవుతుందంట. మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు అంటారు. క్యూర్గోప్ మీడియాకు అభినందనలు. క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే మెగారెడ్డి. ఇక ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు. రోడ్డు ట్రాఫిక్ భద్రతపై అవగాహన అవసరం. నేడు వనపర్తికి ఉప ముఖ్యమంత్రి. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ధరణి బోగస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. కేతేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిరట. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడింది. కలెక్టర్లు పోతున్నారు కదా, కలెక్టర్లు పోయి పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏమవుతుంది? అట్లా పోయి తిరిగి వస్తే అయిపోయాయి. చేసేది ఏముంటుంది? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కొందూరు జయవీర్ రెడ్డి ఇక్కడ భూమి లేని కార్మికులందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలి. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ములకలపల్లి రాములు మాట్లాడాడు. ఈ కళాశాల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి. జూనియర్ కళాశాలలకు తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారిని సి రమణి. ఇక ప్రజల మన్ననలను పొందుతున్న ఏకైక ఛానల్ క్యూన్యూసే పక్షపాత ధోరణి లేకుండా వార్తలు అందిస్తుంది. మద్దిరాల ఎస్ఐ వీరన్న అంటున్నాడు. తుంగతుర్తిలో ఆవిష్కరించేలు 1,50,000తో సీసీ కెమెరాలు ఏర్పాటు. గుర్రంపోడు ఎస్ఐ మధు చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడింది వాస్తవం అది నిజంగా. ఎందుకంటే అక్కడ కనీసం అయిన వాళ్ళు టెంపుల్ పట్టించుకోవట్లేదనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. మంత్రులు సమీక్ష కుమరెల్లి మల్లన్నకి సంబంధించి కూడా పట్టించుకోవట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. తెల్లబోయిన లింగయ్యకు ఘన సన్మానం. మోతి 009 విత్తనంతో అధిక దిగుబడి పండించిన రైతు. మిర్చికొమ్మ ఎండుకాయ మచ్చను నల్లిని తట్టుకుంది. డిస్ట్రిబ్యూటర్ తోట మహేందర్. కంపెనీ టిఎస్ఎం చెన్న శ్రీధర్. ఈ కంపెనీ పేరు ఏందో కానీ గ్రేట్ అసలు రైతు విషయంలో. ఇక వికసిత్ భారత్లో భాగంగా వర్ధన్నపేట వాసికి ఆహ్వానం అంట. యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 కార్యక్రమానికి ఎంపిక. జక్కి శ్రీకాంత్కు జాతీయ యువజన అవార్డు వస్తుందంట. కంగ్రాచ్యులేషన్, ఆల్ ది బెస్ట్. పోడు భూముల్లో విద్యుత్ లైన్ల మంజూరుకై పరిశీలన. 60 ఏళ్లుగా వర్షాధారం మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతులు 2,000 ఎకరాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బూఖ్య ప్రవీణ్ నాయక్ చేస్తున్న వ్యాఖ్యలు. జనగామ వ్యవసాయ మార్కెట్లో టోపోగ్రాఫికల్ సర్వేనంట. మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అంటున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. వినియోగదారులను దోచుకుంటున్న గ్యాస్ ఏజెన్సీలు.
సిలిండర్లో పూర్తిగా నింపని గ్యాస్ అంట, ఇక చూసుకో సగం సగం గ్యాస్ ఇస్తున్నట. Yes. ఇక డోర్ డెలివరీ పేరుతో దోపిడీ, డొమెస్టిక్ గ్యాస్ బండలు టీ స్టాల్లు హోటళ్లలో ప్రత్యక్షమవుతున్నాయి, పట్టించుకొని అధికారులు అని చెప్పి. అసలు ఇవి ఓన్లీ ఇళ్లలోనే వాడాలి, రెస్టారెంట్లకు విరివిడిగా యాక్చువల్గా ఇవి వ్యాపారాలు ఇళ్లలోనే వాడద్దు. అప్పల నరసింహాపురంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేసిండు పాలేరులో. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేద్దాం, అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయిస్తా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడినాడు. నర్సిరెడ్డి మళ్ళా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో వస్తుంది. కేవలం దాదాపు 24,900 పైచీలకు ఉంది. కరెక్ట్గా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ పెడితే వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఈసారి. మరి అందరూ అన్ని యూనియన్ల నుంచి రెడ్డిలే దిగుతా ఉన్నారు, మరి కేవలం ఒకే యూనియన్ నుంచి మాత్రం బీసీ దిగుతా ఉన్నాడు. చూద్దాం, మాత్రమే బీసీలు ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు. విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. విశిష్ట ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఉపేందర్రావు విద్యార్థులకు దుస్తులు పంపిణీ. ఊరూరా కాంగ్రెస్ జెండా ఎగరాలి, స్థానిక ఎన్నికల గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. అయితే గ్రామాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు కొత్తగూడెంలో. స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. ఇక హ్యాట్రిక్తో తీక్షణ హిస్టరీ క్రియేట్ చేసిందట. మహేష్ తీక్షణ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ హిస్టరీ క్రియేట్ చేసిన వన్డే క్రికెట్ హ్యాట్రిక్ వికెట్ సాధించిన 7వ శ్రీలంక బౌలర్గా రికార్డ్కి ఎక్కిళ్ళు. ఇది ఇట్లా అయితే ఇక 40 రోజుల్లో ట్రోఫీ పూర్తి కాని స్టేడియం పనులు, పీసీబీకి ఐసీసీ బిగ్ షాక్. ఇక క్రికెట్కు మార్టిన్ గుడ్ బై చెప్పిండట. ఇక దుమ్ము రేపిన బుమ్రా, హైయెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే కీర్తి స్టన్నింగ్ లుక్స్ అంట. స్టన్నింగ్ లుక్స్ అంటే ఇట్లా కీర్తి సురేష్ పెళ్ళైన తర్వాత ఇవి కాలినట్టుంది కదా. బాలీవుడ్లో శ్రీలీల స్టార్ హీరో సైఫ్ కొడుకుతో ఎంట్రీ. ఉన్నది లీలా ప్రియాంక ఎమర్జెన్సీని చూడండి అని చెప్పేసి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ. ఓకే, వీక్షించమని ఇందిరా మన్మరాలు ఎంపీ ప్రియాంక గాంధీని కోరామని బాలీవుడ్ నటిని ఎంపీ కంగనా. ఈ సినిమా ఎమర్జెన్సీ ఎన్ని రోజుల నుంచి. యాక్చువల్గా ప్రియాంక గాంధీ అచ్చం నిజంగా కూడా ఇందిరాగాంధీ లాగా అట్లా కవలికలు ఉంటాయి సేమ్. ఇది యాక్చువల్ కాంగ్రెస్కు వ్యతిరేకమైన సినిమా అన్న కాన్సెప్ట్ కుదరదు. మే 1న సూర్యాభాయ్ 44వ మూవీగా రెట్రో అంట. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్, మీ సిద్ధగోని సుదర్శన్, కెమెరామ్యాన్ భరత్.